సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలకి హాలిడేస్. కనీసం వీకెండ్లోనైనా ఒక ప్లేస్కైనా తీసుకెళ్లాల్సిందే, లేదంటే ఇల్లు పీకి పందిరేస్తారు. మరి సిటీలో ఎలాంటి టూరిజం ప్లేసెస్ ఉన్నాయి, ఈ ఏడాది కొత్తగా మనకు ఏమేమి అందుబాటులోకి వచ్చాయో తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. సమ్మర్ హాలిడేస్ ను సిటీలోనే జాలీగా గడుపుతున్నారు నగరవాసులు. టూరిస్ట్ ప్లేస్లకు వెళ్లేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండటంతో పచ్చదనం ఉండే పార్కులకు ప్రాధాన్యతనిస్తున్నారు. పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయాలంటే జూ పార్క్ బెటర్ అంటున్నారు కొందరు. ఎప్పుడు పుస్తకాలు, టీవీల్లోనే చూసే జంతువులు, పక్షుల్ని డైరెక్ట్ గా చూడొచ్చు. దీంతో పిల్లలు తెగ సంబరపడతారు. జూ పార్క్ కి వెళ్లిన వారు అక్కడి నుంచి సాయంత్రం పూట చార్మినార్ చుట్టూ చక్కర్లు కొట్టొచ్చు. చార్మినార్ ను వెలుగు జిలుగుల్లో చూస్తే బావుంటుంది. ముత్యాలు, గాజుల షాపింగ్ కు పెట్టింది పేరు చార్మినార్. ఇక ఈ పక్కనే ఉన్న మరో చారిత్రక కట్టడం మక్కా మసీదులో కూడా ఓ రౌండ్ వేయొచ్చు. సిటీలో మరో బ్యూటిఫుల్ ప్లేస్ హుస్సేన్ సాగర్. నగరానికి వచ్చేవారు ఏ వయసు వారైనా తప్పకుండా చూడాల్సిన ప్లేస్. సాయంత్రం చల్లగాలిలో బోట్ లో బుద్ధ విగ్రహం దగ్గరకు వెళ్లి కాసేపు గడిపితే హాయిగా ఉంటుంది. దీంతో పాటే స్పీడ్ బోట్ లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేయొచ్చు. జలవిహార్కి వెళితే సమ్మర్ లో హాయిగా జలకాలాటలు ఆడొచ్చు. మండుతున్న ఎండల్లో చల్లదనంతో కూల్ గా గడపొచ్చు. ఇక్కడ వాటర్ గేమింగ్ జోన్, రెయిన్ డాన్స్, వాటర్ వేవ్స్ ఇలా ఎన్నో గేమ్స్ తో తెగ ఎంజాయ్ చేయొచ్చు. నగరంలో మరో చారిత్రక కట్టడం గోల్కొండ కోట. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడికి సాయంత్రం వెళితేనే బెటర్. సిటీలో చూడాల్సిన ప్లేసుల్లో ఇదొకటి. నగరవాసులకు, సిటీకొచ్చే టూరిస్టులకు ఈ ఏడాది మరో కొత్త పార్క్ అందుబాటులోకి వచ్చింది. వండర్లా పేరిట ఉన్న ఈ పార్క్ లో రోజంతా ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ గేమ్స్ తో పాటు ఎన్నో థ్రిల్లింగ్ గేమ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కొంచెం బడ్జెట్ పెట్టగలిగిన వారు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళొచ్చు. సమ్మర్ హాలిడేస్ కోసం స్పెషల్ ప్యాకేజ్ లాంచ్ చేసింది రామోజీ ఫిలిం సిటీ. ఇంకా శిల్పారామం, ఎన్టీఆర్ గార్డెన్, స్నో వరల్డ్, లుంబిని పార్క్, సాలార్జంగ్ మ్యూజియం వీటితో పాటు కొన్ని పార్కులకు కూడా జనం క్యూ కడుతున్నారు. మొత్తానికి వారానికి ఒక ప్లేస్ కు వెళ్లినా సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి. కానీ ఒక ప్లానింగ్ తో వెళితే ఆ చుట్టుపక్కల ఉండే వాటన్నింటిని చూడొచ్చంటున్నారు టూరిస్ట్ గైడ్స్. సో పిల్లలతో కలిసి వెళ్లి ఎంజాయ్ చేయటానికి ఈ రోజే ప్లాన్ చేసుకోండి.